ఫ్రెండ్స్, ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి నేవల్ షిప్ రిపేర్ యార్డ్ నుంచి అలాగే నేవల్ ఎయిర్క్రాఫ్ట్ యార్డ్ నుంచి మనకి కార్వార్ నుంచి గోవా నుంచి అప్రెంటిస్షిప్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఐటీఐ పూర్తి చేసి 18 నుంచి 21 సంవత్సరం మధ్యలో ఉండి మీరు ఇప్పటివరకు కనుక అప్రెంటిస్షిప్ చేయకపోతే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. 18 21 సంవత్సరం కాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అలాగే మీ నాన్నగారు కానీ అమ్మగారు కానీ నేవల్లో సివిల్లో కానీ సర్వీస్లో కానీ చేస్తుంటే 2 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక 10th 50% ఖచ్చితంగా ఉండాలి, ఐటీఐలో 65% ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇక ఈ ట్రేడ్స్ ఏంటో, ఎన్నెన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఏ విధంగా అప్లై చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక ట్రేడ్స్ విషయానికి వచ్చినట్లయితే కార్పెంటర్ 14 వేకెన్సీలు, ఎలక్ట్రీషియన్ 25, ఎలక్ట్రానిక్స్ మెక్ 25, ఫిట్టర్ 25, అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ 5 వేకెన్సీలు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 5, మెషనిస్ట్ 5, మెకానిక్ డీజిల్ 16, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ 2 వేకెన్సీలు, అలాగే మెకానిక్ మోటార్ వెహికల్ 2, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ 8, పెయింటర్ 5, ప్లంబర్ 8, షీట్ మెటల్ 4, అలాగే స్వింగ్ టెక్నాలజీ లేదా డ్రెస్ మేకింగ్ 2 వేకెన్సీలు, వెల్డర్ 12 వేకెన్సీలు. ఇక్కడ చూడండి, రిగ్గింగ్ అని చెప్పేసి ఫ్రెష్ అని ఉంది. ఫ్రెషర్ ఏంటంటే 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళే ఈ వేకెన్సీలకు అప్లై చేసుకోవాలన్నమాట. ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. కాబట్టి రీసెంట్గా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఐటీఐ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి ఒక మంచి సీట్ రాకుండా ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సజెస్ట్ చేయండి, ఇందులో రెగ్యులర్ అప్లై చేసుకోమని. చాలా మంచి వేకెన్సీ అనమాట. టోటల్గా 9 వేకెన్సీలు ఉన్నాయి. ఇక షిప్రైట్ స్టీల్ అనేది ఫిట్టర్ వాళ్ళు అప్లై చేయాలి, 7 వేకెన్సీలు, టోటల్గా 180 వేకెన్సీలు అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇలాంటి వేకెన్సీలు మరెన్నో తెలుసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మన ఛానల్ గురించి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక ఏజ్ లిమిట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 14 నుంచి 21 సంవత్సరం మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఫాదర్ కానీ మదర్ కానీ సర్వీస్లో ఉన్నట్లయితే మీకు 2 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక మనకు స్టైఫండ్ అనేది ఎలా ఉంటుందంటే, మనకు రెగ్యులర్గా అప్లై చేసిన వాళ్ళకి 2 సంవత్సరాల అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. అందులో ఫస్ట్ 3 నెలలు 2500 స్టైఫండ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత 4వ నెల నుంచి 12వ నెల వరకు 5000 అవ్వడం జరుగుతుంది. 13వ నెల నుంచి 24 వరకు 5500 స్టైఫండ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక ఐటీఐలో 1 year ట్రేడ్ చేసిన వాళ్ళకి 7700 స్టైఫండ్, ఐటీఐలో 2 years ట్రేడ్ చేసిన వాళ్ళకి 8050 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇందులో హాస్టల్స్ ఫెసిలిటీ చూసుకున్నట్లయితే లిమిటెడ్ అకామిడేషన్ ఉంటుంది, ఓన్లీ బాయ్స్కి మాత్రం ఉంటుంది. మీరు సెలెక్ట్ అయిన దాన్ని బట్టి మీరు అక్కడ అప్రెంటిస్ దగ్గర మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్గా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు అప్రెంటిస్షిప్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలన్నమాట. రిజిస్టర్ అయిన తర్వాత మీరు వీళ్ళు చెప్పిన విధంగా అప్లై చేయాలి. అంటే రిజిస్ట్రేషన్ అంటే ఏ విధంగా అవ్వాలంటే, మీరు మీ పేరు కానీ ఫాదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ కూడా ఆధార్ కార్డుకి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. అలాగున్న మీరు ఒకసారి అప్రెంటిస్షిప్ పోర్టల్లో మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు ఆధార్ కార్డుకి మ్యాచ్ అయిందా లేదా చూసుకొని మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి. అలా ఉన్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు అప్రెంటిస్షిప్ పోర్టల్లో రిజిస్టర్ అయిన తర్వాత మీరు అందులో ప్రొఫైల్ అనేది ప్రింట్ తీసుకొని చూడండి. మీ ప్రొఫైల్ అనేది ప్రింట్ తీసుకొని దానికి ఈ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేయాలి. ఏంటి, మీకు సెల్ఫ్ అటెస్ట్ 10th క్లాస్ సర్టిఫికేటు, ఐటీఐ సర్టిఫికేటు, క్యాస్ట్, ఇన్ కేస్ ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళు, ఆధార్ కార్డు, ఇవన్నీ కలిపి మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరుగా వాటి మీద సంతకం చేసి మీరు ప్రొఫైల్ మన అప్రెంటిస్షిప్ దాంట్లో క్యాండిడేట్ ప్రొఫైల్ దగ్గర మీరు ప్రింట్అవుట్ తీసి క్యాండిడేట్ ప్రొఫైల్ కూడా యాడ్ చేసి ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్ నేవల్ షిప్ రిపేర్ యార్డ్ నేవల్ బేస్ కార్వార్ కర్ణాటకకి 581308 ఇది పిన్ కోడ్ నెంబర్ అనమాట. వితిన్ 13 days పబ్లిష్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ న్యూస్. అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ మనకి ఎప్పుడైతే వచ్చింది, ఈ వీక్ వచ్చిందనమాట. చూడండి, మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎప్పుడు వచ్చిందంటే 14 నుంచి 20 కదా, ఇక్కడ నుంచి 31 days లెక్కేసుకోండి. అంటే మీరు 14వ తారీఖు నుంచి 31 days లెక్కేసుకొని అదే లాస్ట్ డేట్ అనమాట. ఈ విధంగా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సర్టిఫికేట్ ఆఫ్ అండర్టేకింగ్ అని చెప్పేసి ఇది కూడా ఉంది, ఇది ఫిల్ చేసి మొత్తం మీరు ఇక్కడ దీని మీద కూడా సైన్ చేసి మీరు వాళ్ళకి పంపించవలసి ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరేమో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.